జీఎస్టీ పార్లమెంటరీ సెషన్కు విపక్షాలు డుమ్మా కొట్టడాన్ని తప్పుపట్టారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. దేశంలోనే దాదాపు అన్ని పార్టీలు జీఎస్టీని ఆమోదించాయని, ఇప్పుడు ప్రత్యేక సమావేశానికి హాజరు కాము అనడంలో అర్థం లేదన్నారు. జీఎస్టీకి దేశం సిద్ధంగా లేదంటూ కొందరు కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శిస్తున్నారని వెంకయ్య అన్నారు. అర్ధరాత్రి పనిచేయడం ఇష్టం లేని వారు ఈ సమావేశానికి హాజరు కాలేరంటూ ఎద్దేవా చేశారు. అవినీతి నిర్మూలన, పారదర్శకత కోసమే జీఎస్టీ అమలు చేస్తున్నామంటున్న వెంకయ్యనాయుడుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు గాను ఈరోజు పార్లమెంట్లో ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జీఎస్టీ దాని విధి విధానాలు అమలు చేయబోయే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్న అంశంపై సీనియర్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారిని తెలుసుకున్నాం. సార్, జీఎస్టీ ఈరోజు అర్ధరాత్రితో ప్రారంభం కానుంది. జీఎస్టీ మీద ఒక అపోహ ఉంది, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులను కేంద్రం లాక్కుంది అన్న అంశంపై దీనిపై అధికారాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క అన్ని రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఇంకెవరికైనా అవగాహన లేకపోతే మనం ఏం చేయలేము. దేశం పార్లమెంటు 2/3 వంతుల మెజార్టీతో పార్లమెంటు తన అధికారాన్ని జీఎస్టీ కౌన్సిల్కి ఇచ్చింది. అన్ని రాష్ట్ర అసెంబ్లీలు చర్చించి తమ వివేచనతో అధికారాన్ని జీఎస్టీ కౌన్సిల్కి ఇచ్చారు. జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు ఎవరంటే అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు. ఈ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా కొంతమంది విమర్శ చేయడం ఎంతో దురదృష్టకరం. వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు అందుకు ఈ అమలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నాయని అనుకుంటున్నారు? తప్పనిసరిగా ఎప్పుడైనా అంత రెడీమేడ్గా ఉంటుందా? ఏదైనా ఒక పెద్ద సంస్కరణ ప్రారంభించాలన్నప్పుడు దానికి తగిన కసరత్తు జరగాల. 17 సంవత్సరాలుగా జీఎస్టీ పైన చర్చ జరిగింది. 2000లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ముందు అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు రెండోసారి వచ్చారు. బిల్లు అధికారపూర్వకంగా బిల్లును తయారు చేసి రూపొందించి పార్లమెంట్లో పెట్టింది చిదంబరం గారు. ఆ తర్వాత మళ్ళా అది మార్పులు చేర్పులు చేసిన బిల్లును పార్లమెంట్లో పెట్టింది ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా. ఆ తర్వాత పార్లమెంట్ రద్దయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీ గారు కూడా తొందరపాటు లేకుండా 3 సంవత్సరాల పాటు రాష్ట్రాలతో, పార్టీలతో, సంబంధిత వ్యక్తులతో చర్చలు జరిపిన తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చి ఇప్పుడు జీఎస్టీ ఈ రూపుతో ముందుకొచ్చింది. దీన్ని పార్లమెంటు 2/3 వంతుల మెజార్టీతో లోక్సభ, రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఆలస్యమైంది. ఆలస్యం అయడం వలన 83,859 కోట్లు నష్టం వచ్చిందని వీరప్ప మొయిలీ గారు చెప్పారు. అలా పాత రోజుల నుంచి లెక్కేసుకుంటే 12 లక్షల కోట్లు నష్టం మీ ఆలస్యం వలన, అంటే మమ్మల్ని మీ ఆలస్యం వలన ఇంత నష్టం వచ్చిందని ఆయన చెప్పాడు. ఇప్పుడు మొదలు పెడుతుంటే ఇంకా దేశం సిద్ధం కాదని కొంతమంది చెప్పడం అవుతుందో ఇది అన్యాయం. అందుకని చెప్పారు, దురదృష్టం వాళ్ళు కొంతమంది దీనిపైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు తప్పితే ఆ విమర్శలో ఎలాంటి ఫస లేదు. తమ యొక్క అపరిపక్వతను వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. రాష్ట్రాలకు ఏదో విధిలించే విధంగా కేంద్రమేమో పెత్తనం చేస్తుంది, రాష్ట్రాలకు విధిలిస్తుంది, పన్ను వసూలు చేసే అనే ఒక భావన కూడా కలుగుతుంది. రాష్ట్రం కేంద్రం సమస్య లేదు. జీఎస్టీ కౌన్సిల్ అనేది కేంద్రము రాష్ట్రాల యొక్క ఉమ్మడి వేదిక. పార్లమెంట్ అంటే కేంద్రానికి వేదిక అనుకోవచ్చు, అసెంబ్లీ అంటే రాష్ట్రానికని. ఇది అసెంబ్లీ తన అధికారాన్ని జీఎస్టీ కౌన్సిల్కి ఇచ్చింది. బలవంతం చేయలే ఎవరు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయి, అలాగే జేడీయూ ప్రభుత్వాలు ఉన్నాయి, బీజేడీ ప్రభుత్వాలు ఉన్నాయి, తృణమూల ప్రభుత్వాలు ఉన్నాయి. అందరూ తమ అధికారాన్ని కౌన్సిల్కి ఇచ్చారు. పార్లమెంటు 2/3 వంతుల మెజార్టీతో తన అధికారాన్ని కౌన్సిల్కి ఇచ్చింది. నేను రాక్కునేది పీక్కునే సమస్య ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నాయి చెప్పాలి, నేనేం చెప్పగలను? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలా. కొంతమందికి రాత్రిపూట పనిచేసే అలవాటు లేదని, కొంతమందికి ఏమో దీని శ్రేయస్సు మోడీ గారికి వస్తుందని, కొంతమందికి ఏమో సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టారని. సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టారంటే అన్నీ ముఖ్యమైనవి సెంట్రల్ హాల్లోనే జరుగుతాయి. మన్మోహన్ సింగ్ గారిని ఎన్నుకున్నది కూడా అక్కడే. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశం సెంట్రల్ హాల్లో జరుగుతుంటుంది. బీజేపీ పార్లమెంటు సమావేశం కూడా జరిగింది అక్కడే. మోడీ గారిని ఎన్నుకున్నది కూడా అక్కడే. ఒకటి. రెండోది, రాత్రి. పాత రోజులకి ఇప్పటికీ తేడా ఉంది. 24/7 ఇప్పుడు జీవితం, సమాజం ముందుకు వెళుతూనే ఉంటుంది కదా. పైపించి ఒక శుభ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నప్పుడు జూలై 1 నాకు తెలిసి 12 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. అందుకని దాన్ని ఎంచుకున్నారు. అంతకు మించి ఎవరికి కూడా ఈ విషయం పైన ఎలాంటి అభ్యంతరాలు పెట్టే అవకాశం లేదు. దీని అమలులో ఫలానా వర్గం పైన ఎక్కువ భారం పడుతుంది అలాంటివి ఉంటే దాన్ని జీఎస్టీ కౌన్సిల్లో కూర్చొని చర్చించుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు 17 సార్లు కూర్చొని చర్చించారు. ఇంకా చర్చించాల్సి వస్తే మనం వాయిదా వేసుకోవడం అంటే అభివృద్ధిని వాయిదా వేసుకోవడమే. సంస్కరణను వాయిదా వేయడమంటే అభివృద్ధిని వాయిదా వేసుకోవడమే. రాష్ట్రాలకు మేలు జరుగుతుంది, అలాగే ప్రజలకు మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది. పన్ను ఎగవేతదారులు ఎవరైతే అలవాటు పడిపోయి ఉన్నారో వాళ్ళకి తప్పితే ఇంకెవ్వరికి జీఎస్టీ పైన
అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. యావత్తు దేశం ఇవాళ ఆనందోత్సవాలు జరుపుకుంటూ ఉంది. నేను విమానాల నుంచి వస్తున్నా, ఎక్కడ దిగినా కనపడిన ప్రతి ఒక్కరు సార్ జీఎస్టీ కోసం అభినందనలు అని బహిరంగ యువకులు ముఖ్యంగా ముందుకొచ్చి యువతులతో సహా చెబుతూ ఉన్నారంటే ఎంత ఆసక్తిని, ఎంత ఉత్సాహాన్ని జీఎస్టీ దేశంలో రేపిందో అందరూ కూడా తెలుసుకోవచ్చు. 142 దేశాల్లో అమల్లో ఉంది. భారతదేశం 125 కోట్ల జనాభా కలిగిన దేశం. అలాంటి దేశం ఈ జీఎస్టీ అమలు వలన అవినీతి పోద్ది, అలాగే వేధింపు పోద్ది, అలాగే ఆలస్యం జరగకుండా ఉంటుంది, అలాగే పారదర్శకత వస్తుంది. అందువల్ల ఏ విధంగా చూసినా జీఎస్టీ శ్రేయస్కరమే. మొత్తానికి ప్రజలకు ఒక భద్రతమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఏర్పడేందుకు ఒక స్వాతంత్రము 47లో దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది, జాతీయ ఏకత వచ్చింది. ఇప్పుడు ఎకనామిక్ ఇంటెగ్రేషన్, ఆర్థిక ఏకత, ఒకే దేశం ఒకే పన్ను అనే విధానం ప్రారంభమవుతుంది. మొత్తానికి ఈరోజు అర్ధరాత్రితో భారత ఆర్థిక ఏకత ప్రారంభం కానుందని, అదేవిధంగా జీఎస్టీ అనేది దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, అందరూ కూడా అభినందిస్తున్నారని, దీనిపై విమర్శలు చేయడం అనేది ఏమాత్రం సబబుగా లేదని, అన్ని రాష్ట్రాలకు అదేవిధంగా దేశానికే ఒక పెద్ద ప్రయోజనకరమైనటువంటి ఈ విధానాన్ని అందరూ కూడా స్వాగతించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.